హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనము గోదావరి జిల్లాలో గుండెకాయ లాంటి రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో ఉన్నాము. ఇక్కడ నా సోషల్ మీడియా మిత్రుడు, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబరు, మనలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ తమ్ముడు పరిచయం అయ్యాడు. ఇతని పేరు ఆ, కిమిడి శ్యామ్ కుమార్. కిమిడి శ్యామ్ కుమార్ అనగానే చాలామందికి ఒక మంచి పాస్టర్‌గా పరిచయము, లేదంటే సోషల్ యాక్టివిస్ట్‌గా పరిచయము, బ్లడ్ డొనేషన్ చేసే వ్యక్తిగా పరిచయము, రకరకాల వృత్తుల్లో ఉంటూ మంచి డాక్యుమెంట్ రైటర్‌గా రాజమండ్రి ప్రజలకి తెలుసు. 39 సంవత్సరాల వయసున్న ఈ యంగ్ పర్సన్ అనేక సంవత్సరాలు విపరీతమైన భక్తిలో ఉండి, ఆ తర్వాత తాను ఏ విధంగా క్రైస్తవానికి అట్రాక్ట్ అయ్యాడు, ఒక మంచి పాస్టర్‌గా మారుమూల అడవి గ్రామాలకు వెళ్ళి తాను ఎలాంటి సర్వీస్ ఇచ్చాడు, మరి సనాతన బ్రాహ్మణ మతాన్ని వదిలేసి, పాస్టర్ల యొక్క క్రైస్తవాన్ని వదిలేసి, ఒక మానవతావాదిగా, హేతువాద భావాలున్న నాస్తికుడిగా ఎలా తనను తాను పరిణామం చెందాడో అడిగి తెలుసుకుందాం మిత్రులారా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరెవరిని క్రైస్తవులని అడగరు, క్రైస్తవుల లోటుపాట్ల గురించి మాట్లాడరు అని. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒకరిపై ద్వేషము లేదు మనకి, ఇంకొకరిపై ప్రేమ లేదు మనకి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపైన మనకు బాధ. మరి విజ్ఞానాన్ని విస్తరింపజేయడంలో భాగంగా అజ్ఞానంపై మాట్లాడాల్సి వస్తూ ఉంది అంతే. హాయ్ తమ్ముడు. ఆయన జై ఇన్సాన్. జై హింద్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎంతకాలంగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు? గత 3 సంవత్సరాల పైచిలుకు. ఫైవ్ చిలుకు. యాహ్! మొన్న ఈ మధ్య జరిగిన సంచలనం కంటే ముందే. అవును. అవును. అంతే. చెప్పండి మీది మీ మీద దాడి జరిగినటువంటి కార్యక్రమానికి ముందు నుంచే నేను ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాను. ఆ! మొనమ్మకాల నిర్మూలన సంఘం చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు నేను బాగా వీక్షిస్తూ కొంచెం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కొంచెం చర్చలు మేము పబ్లిక్‌లో ఎక్కడన్నా ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు కూడా కొంచెం దీని మీద చర్చ చేస్తా ఉంటాం కూడా. ఓకే. మనకి ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి, రచనలకు సంబంధించి ఈ రాజమహేంద్రవరము చాలా చారిత్రక ప్రసిద్ధి కలిగిన ప్రాంతం. అవును. ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు, సంఘ సంస్కర్తలు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఉద్దండులున్నారు. 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 కొంతమందిని గుర్తు చేయండి. అంటే ముఖ్యంగా రాజమహేంద్రవరంకి వచ్చేటప్పటికి మా ఉభయ గోదావరి జిల్లాలకి అవును. రాజమండ్రి అని చెప్పలేను కానీ ఉభయ అవును. గోదావరి జిల్లాలకి హ్మ్. అలా సంఘ సంస్కర్తగా హ్మ్. అడుగులు వేయించినటువంటి ముఖ్య వ్యక్తి అయితే కందుకూరి వీరేశలింగం గారు. కందుకూరి వీరేశలింగం పంతులు. వారు ఎంతో మంది వితంతులకి వివాహాలు చేయటం, అవును. ఇక్కడ రాజమహేంద్రవరంలో మంచి మంచి విద్యా సంస్థలని హ్మ్. వారు నెలకొల్పటం, హ్మ్. హితకారిణి సమాజం అటువంటి సంస్థను స్థాపించి హ్మ్. ఈ మూఢనమ్మకాల నిర్మూలన కొరకు హ్మ్. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చాలా మందిని ఇక్కడ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయటం, హ్మ్. మా తరతరాల నుంచి పూర్వీకులు చెప్పడమే కాకుండా హ్మ్. ఇప్పుడు కూడా సజీవంగా మనం చూస్తున్నాం. అవును. వారు నెలకొల్పిన విద్యా సంస్థలో ఈ రోజున ఎంతోమంది వేల విద్యార్థులు పట్టభద్రులుగా సంవత్సరం కూడా హ్మ్. రావటం హ్మ్. మీరు కూడా చాలా చూసే ఉంటారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలో మొన్న ద్వారకా తిరుమల గ్రామంలో ఒక అమ్మని మంత్రాలు, తంత్రాలు, బాణమతి, చేతబడి, చిల్లంగి ఏదో ఒక పేరుతో ఆమెని పళ్ళు పీకేశారు ఇలా. సుత్తితో కొడుతూ అవును. అవును. పీకేశారు. అవును. అప్పుడు ఎలా అనిపించింది? అతి జుగుప్సకరమైన సంఘటన. హ్మ్. మానవత్వం నశించిపోయి కొంతమంది చేసినటువంటి చిల్లర చేష్టలవి. హ్మ్. కనీసం ఒక మనం దారంటే వెళ్తుంటే ఒక చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవల్లాడిపోయేటువంటి మనం హ్మ్. ఇచ్చుభక్తి పళ్ళు పీకేంత క్రూరత్వానికి వెళితే అసలది మానవ జన్మకి అది కళంకం అది. మానవత్వానికి ఒక కళంకం అది. హ్మ్. దాన్ని మాటలతో వర్ణించడానికి కూడా ఏమీ లేనటువంటి దుస్థితి అది. అది కూడా 100 శాటిలైట్‌లు ఒకేసారి నింగిలోకి ప్రవేశపెట్టగలిగే స్థాయికి భారతదేశం వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి దుస్థితి మన మధ్యలో జరిగిపోవటం. నేను అందులోనూ సంస్కృతి సాంప్రదాయాలకే కాకుండా విద్యాభివృద్ధిలో ముందంజున్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగటం మనసును కలచివేసింది ముఖ్యంగా. మానవత్వం అందరూ కూడా ఏ కులమన్నా అయ్యుండొచ్చు, ఏ మతమన్నా అయ్యుండొచ్చు. కానీ ఇలాంటి దుస్సంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో స్పందించడం అనేది అత్యవసరం కదా!
మీరు బాల్యంలో ఎక్కువ ఏ భక్తితో ఉండేవారు? ఏ పూజల్లో పాల్గొనేవారు? మీ బాల్యం ఎలా గడిచింది? బాల్యం అంతా కూడా మేము హిందూ మతంలోనే ఉన్నాము. ఆ! మా నాన్నమ్మ గారు కృష్ణ భక్తురాలు. హ్మ్. మా నాన్నమ్మ గారు నాకు పెట్టిన పేరు శ్యామ్ కుమార్. శ్యామ్ కుమార్. అది శ్రీకృష్ణ వారు పేరు ఉండాలని చెప్పేసి ఆవిడ గారు పెట్టుకున్నారు. దానికి మా ముత్తాత గారి పేరు కూడా కారణం ఉంది. ఆయన పేరు శేషయ్య. హ్మ్. మా తాతగారు వాళ్ళందరూ కలిసి ఆయన పేరు వచ్చేలాగా. అన్ని పూజలన్నీ చేసేవాడివా? నేను లక్ష్మీనరసింహ స్వామి భక్తుడినండి నేను. ఓకే. తర్వాత కాళికామాత ఉపాసకుడిని కూడా. ఎలా అంటే ఉపాసకులంటే ఏంటి? మామూలుగా భక్తులు అంటారు. భక్తుడెత్తే. హ్మ్. ఇంగా అవేమైనా శ్లోకాలో వాటికి యాహ్! సంబంధించి ఐ కేమ్ ఫ్రమ్ రామకృష్ణ మఠం. రామకృష్ణ మఠం రామకృష్ణ మఠంలో ఉన్నారా? నేను రామకృష్ణ మఠం నుంచి బయటకొచ్చాను. ఎలా ఎంతకాలం అక్కడున్నారు రామకృష్ణ మఠంలో? దాదాపుగా ఒక 7, 8 సంవత్సరాలు ఉన్నాను. 7, 8 సంవత్సరాల పాటు ఆర్‌కే మఠ్, రామకృష్ణ ట్యాంక్ బండ్, దోమలగూడ దోమలగూడ, లోయర్ అపోజిట్ ట్యాంక్ బండ్. అపోజిట్ ఇందిరా పార్క్. హ్మ్. అక్కడ ఎలా గడిచింది 7 సంవత్సరాలు మీకు? రామకృష్ణ మఠంలో మా స్వామి అనుపమానంద మహారాజ్ కానివ్వండి, స్వామి మా ప్రెసిడెంట్ మహారాజ్ ఉన్నారు. స్వామి జ్ఞానానంద కానివ్వండి, హ్మ్. నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు. హ్మ్. సన్యాసులందరితో కూడా నేను చాలా బాగా బాలనారాయణ సేవలో ఉండేవాడిని. అన్నపూర్ణదేవి సేవలో. పబ్లికేషన్స్ వింగ్‌లో ఉన్నానండి. హ్మ్. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్స్ ఉంటాయి. హ్మ్. మొబైల్ వ్యాన్స్‌లో తీసుకెళ్ళి నేను పుస్తకాలు అమ్మేవాడిని. హ్మ్. స్టాల్స్ పెట్టుకునేవాళ్ళమన్నమాట. ఒకరోజు నేను ఎస్ఆర్ నగర్‌లో మీకేమైనా సాలరీ ఇచ్చేవారా? యాహ్! గౌరవవేతనం ఉంటది. హ్మ్. అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్‌ని కూడా. హ్మ్. ముందు స్టూడెంట్‌నండి దాంట్లోనే. హ్మ్. స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఫస్ట్ అంటే నేను విలేజ్ నుంచి వెళ్ళటం వల్ల భాష మీద పట్టు కోసం సిటీలకి రావటం. ఇక రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉండేది. ఆ టైంలో మనం అక్కడికెళ్తే హ్మ్. కొంచెం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న సమయంలో రామకృష్ణ మఠంలో బాగుంటుందని చెప్పడంతో తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని 7 నేను అక్కడ జాయిన్. సంవత్సరాలున్నారు. ఆ! అక్కడి నుంచి మళ్ళీ బయటికెలా వచ్చారు? ఎందుకొచ్చారు? అంటే ఇక మామూలుగా ఇంకా మా విలేజ్‌కొచ్చా అంటే వస్తాం కదా! అప్పుడు తెలంగాణ ఇష్యూస్‌లో కూడా కొంత ఆంధ్ర వాళ్ళకి జరిగిన కొన్ని ఇబ్బందులు హ్మ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బయటికి రావడం జరిగింది. ఓకే. ప్రత్యేక రాష్ట్రం అంటే రాష్ట్రం విడిపోవడంతో రాష్ట్రం విడిపోవడంతో ఇంకా మనకక్కడ ఏదైనా యాక్చువల్లీ దాన్ని రాష్ట్రం విడిపోవడం అనొద్దు. పునరుద్ధరణ. అంటే పాతవి అంతకుముందు ఏ రాష్ట్రాలైతే హైదరాబాద్ సెపరేట్ రాష్ట్రం అంతకుముందే. అవునండి. అవును. అవును. ఇది కూడా అంతకుముందు రాష్ట్రమే. అదే అంటే కలిపిన అంతకుముందు మెర్జ్ అయినవి మళ్ళీ అంటే సెపరేట్‌గా దాన్నెలా అయిపోయినాయి. మేమెలా వర్ణిస్తామంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హ్మ్. అక్కడ మనకు సంబంధించిన రాజధాని ఉండదు. హ్మ్. మనకు రాజమండ్రి అమరావతి మనకు రాజధాని అయింది. అవును. ఇంకా ఆ సమయంలో మనకేదైనా అవ్వాలన్నా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, మనం ఏదైనా జాబ్స్‌కి అప్లై చేసుకోవాలన్నా అవును. ఇక్కడ పెట్టుకోవాలా. అవును. మనం అయితే అక్కడ ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని చూసుకొని మనం అక్కడ ఇబ్బంది పడే కంటే, మనం అయితే లోకల్‌కే వచ్చేయడం బెటర్ కదా అని ఇప్పుడు వచ్చేసాను. మీరు రామకృష్ణ మఠంలో 7 ఏళ్ళు ఉన్నారు కదా! అంటే చాలా భక్తి నేర్చుకున్నారు. అవునండి. అవును. పూజా విధానాలు నేర్చుకున్నారు. అవును. లోతుగా వెళ్ళిపోయారు. అవునండి. అవును. చాలా లోతుగా. అలాంటి మీరు 7 సంవత్సరాల పాటు దోమలగూడలో రామకృష్ణ మఠంలో పూజలు నేర్చుకున్న మీరు, ఎందుకని బ్రాహ్మణ మతాన్ని విడిచిపెట్టారు? క్రైస్తవ మతానికి ఎందుకు వెళ్లారు? అంటే అక్కడ అసమానతలు అంటరానితనం ముఖ్యంగా ఎక్కడ? హిందూ మతంలో. హ్మ్. అంటే అక్కడని చెప్పలేను. ఒక చోట అని హ్మ్. చెప్పలేను. హ్మ్. అంటే మంచి, చెడు అనేవి అన్నీ నాణానికి ఉంటాయి. ఉంటాయి. నాణానికి 2 వైపులా ఇరువైపులా ఉంటాయి. నాస్తికుల్లో కూడా చెడ్డవాళ్ళుంటారు. అవునండి. బౌద్ధంలో కూడా అజ్ఞానము ఉంటుంది. అవును. అది ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా దాంట్లో అవును. ప్లస్, మైనస్ 2 ఉంటాయి. అవునండి. అవును. మనం మైనస్‌లని గుర్తించుకొని తగ్గించుకోవాలనే మన కోరిక. అంతే తప్ప మైనస్‌ల కోసము గాదు, ప్లస్‌లు లేవు అని కాదు. హ్మ్. అవును. అవును. సో, మీరు అస్పృశ్యత, అంటరానితనాన్ని, వివక్షని పరిశీలించి నేను ఎదుర్కొన్నాను కూడా. ఎలా, ఎక్కడ, ఎప్పుడు? నేను ఒకప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకోవటానికి బాగా ఇష్టపడేవాడిని. నా హుహు. కాలేజీ రోజుల్లో. హ్మ్. అదేమైందంటే వేసుకున్నారా ఎప్పుడైనా ఏపమాల? ఏసుకోలేదు. హ్మ్. ఏసుకోవడానికి మొత్తాన్ని రెడీ చేసుకున్నాను. హ్మ్. బట్టలు, మొత్తం మాలలు అన్నీ కొని తెచ్చుకొని అన్నీ పెట్టుకున్నాను. ఏ సంవత్సరం ఇది? 2005, 2006లో. హ్మ్. 2006లో. అప్పుడు నేను అక్కడ కాకినాడలో చదువుకుంటున్న రోజులవి. హ్మ్. అప్పుడేమైందంటే గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనంతా ఏసుకొచ్చాడు. హ్మ్. ఆ తర్వాత ఏమైంది అంటే, "నాన్న అంతా బాగానే ఉంది. నువ్వు
మాతో మా పీఠంలో ఉండటానికి అంతా బాగానే ఉంది నాన్న, నువ్వు మంచి యాక్టివ్‌గా బాగానే ఉన్నావు. కాకపోతే వాళ్ళకో డౌట్ వచ్చింది. అప్పటిదాకా నా క్యాస్ట్ అడగల. క్యాస్ట్ అడిగారు. హ్మ్. క్యాస్ట్ అడిగితే నేను పలానా అని చెప్పిన తర్వాత ఏమైందంటే, దళిత సమాజ వర్గం నుంచి వస్తే కొంచెం నువ్వు అందరింటికి నువ్వు భిక్షకు రాగలవు. నీ ఇంటికి మనోళ్ళు భిక్షకు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. నాకు అర్థం కాలే. అంటే రోజుకో చోట పెట్టుకుంటారు కదా! ఒక్కో స్వామి ఇంట్లో జరుగుతా ఉంటది. పడిపూజ జరుగుతా ఉంటది. అవును. కలశ పూజ, పడిపూజలు జరుగుతా ఉంటాయి. హ్మ్. దళితు దళితుపేటలోకి రావాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. హ్మ్. నేను కాకినాడ చదువుకుంటూ నేనున్నది కూడా దళితవాడే. ఆ! నీ ఇంటికి భిక్షకు రావాలంటే కొంచెం మనోళ్ళు మిగతా స్వాములు ఇబ్బంది పడేలా ఉన్నారు నాన్న. హ్మ్. దానికోసం నేను కొంచెం ఆలోచన చేస్తున్నాను అన్నాడు. ఆయన నువ్వు వేసుకోవద్దని గాని, ఏసుకోమని గాని ఏం చెప్పకుండా, నీ ఇంటికి భిక్ష రావటానికి ఇబ్బంది పడతారేమని నేను భావిస్తున్నాను అని జెప్పాడు. ఇంక అక్కడితోటి నాకు మనసు విరిగిపోయింది నాకు. హ్మ్. నా ఇంటికి భిక్ష రావటానికి అది నేను వండి పెట్టేటిది గాదు. అందరం కలిసి చేస్తాము. అది కూడా ఒక దళితవాడలోకి ఈళ్ళు రావడానికి అంత ఇబ్బంది పడేలా ఉంటే, ముందు ముందు ఇంకెలాంటి వివక్ష ఏదో రకంగా ఉంటది కదా! అని నాకు అక్కడితోటే అనిపించి ఆ బట్టలు అవి అప్పట్లో ఎవరో తెలిసిన ఒక అబ్బాయి ఉంటే ఆయనకి ఇచ్చేసి నేను వేసుకోలేదు. నిజంగా ఇంత ఘోరంగా మీరే స్వయంగా అనుభవించారా? అవునండి. చాలామంది అంటారు, ఇప్పట్లో వివక్ష ఎక్కడుందండి? మీరు నరేష్ గారు, మీలో కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ నొక్కి, నొక్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఏవన్నీ ఫేకు, ఏదో నోటికొక్కటి జరిగితే అంతటా జరిగినట్టేనా అని గూడా అంటారు. వారందరికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. హ్మ్. స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా 76 సంవత్సరాలు పూర్తవుతుంది. హ్మ్. గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించి 70 ఏళ్లన్నా పూర్తవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటయ్యి దాదాపుగా 50 ఏళ్ళు పైచిలుకే అవుతుంది. ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ చైర్మన్‌గా ఒక దళితుడిని గాని, ఒక గిరిజనుడిని గాని ఎందుకని ఆ సీట్‌లో మీరు కూర్చోబెట్టలేకపోయారు? అంటే ఆ సీటులో కూర్చోబెడితే యాక్సెప్ట్ జేసినట్టా? ఆ సీటే యాక్సెప్ట్ క్రైటీరియానా? అలాగని కాదు. మరి? అలాగని కాదు. ఇప్పుడు అంటే అక్కడది ఒక ఫైనాన్షియల్ సోర్స్‌గా ఉంది కొంతవరకి. పవర్ సెంటర్‌గా ఉంది. కొంత ఆధ్యాత్మిక విలువలు, దానికి వాళ్ళకి సంబంధించిన కొన్ని పద్ధతులున్నాయి. అదే ఎందుకు అంటే మిమ్మల్నే అడుగుతున్నాను నేను. నేను కూడా ఒక నాస్తికుడినే. ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రిని ఒక ఏసీఐని చేసేస్తే దళిత బతుకులు మారిపోతాయా? ఒక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే, ప్రథమ పౌరాలను చేస్తే సమాజం మారిపోతుందా? లేకపోతే ముఖ్యమంత్రుల్ని ఎస్సీ వాళ్ళని ఒకరిని చేస్తే రాష్ట్రం మారిపోద్దా? దానికి ఏమంటానంటే ఎగ్జాంపుల్ ఆదికేశవ నాయుడు గారని ఒక ఆయన చేశారు. హ్మ్. ఆయన చేసే వ్యాపారం హ్మ్. లిక్కర్ వ్యాపారం. హ్మ్. మరి ఆ లిక్కర్ వ్యాపారం చేసి ఆయన్ని ఎట్లా ఆ సీట్‌లో కూర్చోబెట్టారని ఒక ప్రశ్న అది అడుగుతా. ఇప్పుడు రెండోది శేఖర్ బాబు గారని ఒక ఆయన ఉన్నాడు. చెన్నైకి ఆయన నవాబు లాంటోడు. హ్మ్. టీటీడీలో ఉన్నటువంటి చాలా నగలన్నీ దోచుకెళ్ళి వజ్ర వైడూర్యాలన్నీ కూడా స్వామివారికి వచ్చేటువంటివి కూడా దోచుకెళ్ళి ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సరే. ఆయన ఇంకా కొనసాగిస్తానే ఉన్నారు. అయితే మరి ఈ కొంచెం దొంగల ప్రాతిపదికన తీసుకొని ఇచ్చేటువంటి పోస్ట్‌కి అంటే ఇప్పుడు ఆ సీటుకి మిమ్మల్ని టీటీడీ చైర్మన్‌గా పెడితే ఇక ఈక్వాలిటీ వచ్చినట్టా? ఈక్వాలిటీ వచ్చిందా లేదన్నది కాదండి అక్కడ. హ్మ్. సరే ఇది ఆ ప్రాతినిధ్యం అంటే వహించేటువంటి నా నా అవకాశం నా వ్యక్తిగత ఒక్క నిమిషం అభిప్రాయము అండి. ఆ ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశం మాట. సరే కాస్త టీటీడీ అంశాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే అది చర్చించిన కొద్దీ ప్రతిరోజు సగటున 50,000 నుంచి 80,000 మంది సందర్శిస్తున్న ఒక మతానికి సంబంధించిన, నమ్మకానికి సంబంధించిన క్షేత్రం. ప్రత్యేక రోజుల్లో లక్షలాది మంది. ప్రతి ఇంట్లో నీ ఇంట్లో, నా ఇంట్లో కూడా అవును. శ్రీనివాసుడి భక్తులుంటారు. వెంకటేశుడి భక్తులుంటారు. మనం దాన్నిప్పుడు ప్రస్తావించి వాళ్ళకెందుకు ఇబ్బంది పెట్టడం? దాన్ని కాస్త ఆపుదాం. అంటే దానికి ఆపడం అనుకుంటూ పోనీ మీరు అన్నదానికి నేను వస్తే హ్మ్. పోనీ టీటీడీ చైర్మన్‌గా అవకాశం లేనప్పుడు మిగతా దేవస్థానాలన్నీ కూడా ఉన్నాయి కదా! అనువంశిక ధర్మకర్తలనేది ఒక మాట ఒకసారి పక్కన పెట్టి మిగతా దేవాలయాలకైనా తలకో కులానికో, తల ఒకరికో ఉన్న అవకాశాలు అంటే పార్టీలో ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ వరకు వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కేటాయించడం జరుగుతోంది కదా!
మిగతా దేవస్థానాల కన్నా ఈ వర్గాలకు అవకాశం ఇస్తే, ఆ పార్టీలో ఉన్న వారికి అవకాశం ఇస్తే, ఇలాంటి అసమానతలు తొలగేట అవకాశం ఉంటుందనేది వ్యాలిడ్ నా మీమాంస. వ్యాలిడ్ పాయింట్. నైస్. అయితే ఆ చర్చను అక్కడితో ఆపేద్దాము. ఒకవేళ ఈ ఈ వీడియో చూసిన టీటీడీ ఆలయ ధర్మకర్తలు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, కొంచెం భక్తిలో ఉండి కూడా విలువలతో ఆలోచించే వాళ్ళు ఉంటే, అరే నిజమే కదా అని చూద్దాం. నేను మొన్న ఒక మిత్రుని కలిశాను ఏలూరులో. తను ఒక మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూజారిగా కూడా ఉన్నాడు. ఇంకా ఆయన పర్మనెంట్ అవ్వలేదు. ఆయనకి ఇచ్చిన లక్ష్యం మీ మాదిగపల్లెలో ఉన్నటువంటి 100 కుటుంబాల్లో నుంచి 98 కుటుంబాలు క్రైస్తవానికి వెళ్ళాయి, 2 కుటుంబాలు హిందువులు ఉన్నారు, వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడమే నీ లక్ష్యం అని ప్రతి నెల అతనికి 9,000 శాలరీ ఇస్తూ గుడి పూజారిగా పెట్టారు. ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు చెప్పాడు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు. ఆయన నన్ను కలిశాడు. అన్న, మీరు దేవుడు అనే అంశాన్ని పక్కన పెడితే విషయాన్ని వివరించడంలో, నాలెడ్జ్లో, లేదా రకరకాల సామాజిక విషయాల్లో, మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల్లో మీ పని బాగుందన్న, నేను మీతో ఏకీభవిస్తాను అన్నాడు. సరే, ఆ అంశాన్ని కొంచెం పక్కన పెడదాము. మరి మీకు అయ్యప్ప మాల వేసుకునే అవకాశం రాకపోవడం వల్ల వేసుకోలేదు. ఇప్పుడు అందరికి అయ్యప్ప మాల వేసుకునే అవకాశం వస్తుంది కదా, ఇప్పుడు వేసుకోవచ్చు కదా. అంటే ఎప్పుడైతే ఇంకా ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని పేరు మార్పులు జరిగాయి. దాంతో ఇక నేను దాన్ని అనుకున్నాను. ఇప్పుడు మహిళలను కూడా గుడిలోకి రానివ్వచ్చని కోర్టు అది కూడా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు వారు ఇవ్వటం వల్ల వచ్చింది. లేకపోతే సుప్రీంకోర్టు ఆ విషయంలో ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఈ రోజు కూడా అవకాశం ఉండేదా? అక్కడ వాళ్ళ ఆచారం అది. వాళ్ళు ఈ వయసు వాళ్ళు ఈ ఈ వయసు నుంచి పై వాళ్ళు రావచ్చు, ఈ వయసు కింది వాళ్ళు రావచ్చు అని కూడా చెప్తారు. అయితే మనము అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయాల్లో క్రమశిక్షణ, మంచి నిష్టగా ఉండడం అనే అంశాన్ని అభినందించాలి. కానీ ఆ మాల ఇతర కులాల వాళ్ళు వేసుకోవద్దు అనే దాన్ని మనం వ్యతిరేకించాలి. మా దగ్గర మెట్టుపల్లి దగ్గర, జగిత్యాల దగ్గర, అలాగే ఇది చేవెళ్ళ దగ్గర, నిజామాబాద్లో, కామారెడ్డిలో కూడా ఇది జరిగింది. ఓకే. వాళ్ళు వండితే తినని జరిగింది, అన్నాన్ని పడేసిన సందర్భాలు కూడా జరిగాయి. ఆ సందర్భంలో ఆవేశంతో నేను ఎలా పుట్టాడు అయ్యప్ప అని అడుగుతూ ఒక రాంగ్ టైంలో అక్కడున్న నా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం వల్ల కొంతమంది మనోభావాలు గాయపడ్డాయి, దాడి చేశారు, జైలుకి వెళ్ళాను. తర్వాత ఆ వాక్యాలు రిపీట్ చేయనని చెప్పాను, బాధపడ్డ వాళ్ళకి సారీ చెప్పాను. సరే, అది ఒకటి ముగిసింది. దాన్ని అంశాన్ని అధ్యాయం. వినాయకుడి విగ్రహాలని కూడా కామారెడ్డి బోధన్ దగ్గర ఎస్సీ వాళ్ళు పెట్టిన విగ్రహాన్ని మా రెడ్డిలు, మా వెలుమల దొరల వీధుల గుండా మీ వినాయకుని ర్యాలీ చేయకూడదు అని చాలా చూసాను అవి జరిగాయి. సరే, ఇది పక్కన పెడితే బాబాసాహెబ్నే కాలారాం టెంపుల్ ముందు నుంచి రానియలేదు. అవునండి, అవును, ఇది కూడా పాయింటే కదా. సరే, దాన్ని కాస్త పక్కన పెడితే అదే నారాయణ గురు గౌడు మీరేంటి రానిచ్చేది, మేమే గుడి కట్టుకుంటాం, మేమే బడి కట్టుకుంటాం అని గుడి బడి చేశాడు. అవునవును. ఇంతకీ మీరు బ్రాహ్మణ మతాన్ని వదిలిపెట్టి, హైందవాన్ని వదిలిపెట్టి మీరు వేరే మతంలోకి దేంట్లోకి వెళ్ళారు? క్రిస్టియన్లోకి వెళ్ళాను. క్రైస్తవంలోకి వెళ్ళాను. ఎలా పరిచయం ఏర్పడింది? చిన్నప్పటి నుంచి మా చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. అంటే అన్ని వర్గాలతో మేము చాలా బాగా ఉంటాము. వెళుతుంటే అసమానత లేనటువంటి వే ఏదైనా ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన. ఏంటంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ఉంటాడు. అతనికి ఏమున్నా ఏం లేకుంటే ఇప్పుడు కొన్ని మీలాంటి వాళ్ళు కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఇప్పుడు అవగాహన వచ్చింది తప్ప ఇదివరకు అంతా కూడా ఒక 10 years బిఫోర్ వరకు కూడా ఏదో ఒక భక్తి మార్గంలో ఏదో ఆధ్యాత్మికంగా మనం ఎటు ఒకటి బేస్ అవ్వాలనేటువంటి ఆలోచన. అప్పుడు కూడా మాలాంటి వాళ్ళు ఉన్నారులే, కానీ ఎంత వెలుగు బహుశా సోషల్ మీడియా అందుబాటులో, కేవలం సోషల్ మీడియాతో. రెండోది వాళ్ళు పుస్తకాలు రాస్తూ చిన్న చిన్న గ్యాదరింగ్స్ చేస్తూ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. అవునండి, అవును. మనకంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, పంతులు గారు చేశారని. అక్కడ గురజాడ అప్పారావు గారు చేశారు, కందుకూరి వీరేశలింగం పంతులు చేశారు, చాలా మంది త్రిపురనేని రామస్వామి చౌదరి చేశారు. ఇక్కడ పేరలింగం గారు ఉండేవారు ఒక ఆయన, ఈ రాజమండ్రిలోనే సైకిల్కి మైక్ వేసుకొని
తర్వాత వెనుగల్ల సుబ్బారావు గారు. వెనుగల సుబ్బారావు గారు ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు పూర్వీకులంతా. అవునవును. ఈ పక్కన కోవెన గారు ఉంటారు. అక్కడ నెల్లూరు దగ్గర సవేరే గారు ఉండేవారు. చాలా మంది మన చుట్టూ ఉన్నారు. అంటే ఇంత ప్రసార మాధ్యమాలు ఇంత అభివృద్ధి చెందలేదు కాబట్టి వారి గురించి వెలుగులోకి రాలేదు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, మీరు క్రైస్తవులుగా మారి చర్చికి వెళ్ళి ఏం చేసేవారు? ఏ స్థాయి దాకా వెళ్ళారు? చర్చితో మీ బంధం క్రైస్తవుడిగా శ్యామ్ కుమార్. క్రైస్తవుడిగా నా ప్రయాణం చాలా ఎక్కువగానే జరిగిందండి. ఆహా. ఎంతవరకు జరిగిందంటే ఆ, అంటే అది కూడా క్రైస్తవులు మారడానికి ఇంకా కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఉమ్, నేను హిందుత్వంలో ఉండగా, హైందవ మత ధర్మంలో ఉండగా ఏమైందంటే కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు ఉమ్, మమ్మల్ని పిలిచి వాళ్ళు సువార్థికులు ఎవరిని వస్తే అడ్డుకునేటువంటి ప్రయత్నానికి మమ్మల్ని పిలిచేవారు. ఉమ్, తర్వాత ఆదివారాలు గట్టా కొన్ని ప్రాంతాల్లో చర్చి నడుపుతున్నప్పుడు ఆ చర్చిని ఏదో రకంగా లిటికేషన్ పెట్టి దాన్ని ఆపేసిన ప్రయత్నాలు కూడా కొన్ని చేసేవారు. ఎవరు? ఈ కొంతమంది దాంట్లో తెలియకో ఆ టైంలో మేము కూడా జోష్ మీద ఉండి దేశం మీద ధర్మం కోసం అనేటువంటి ఆలోచన మాకు ఆ, ఉండేది. దాంతోపాటు వాళ్ళు ఎవరైనా పిలిస్తే మేము కూడా వెళ్ళి ఆ సువార్థికులను అడ్డుకోవడం, వాళ్ళని కొట్టంత పని చేసేవాళ్ళం. ఆ, ఏం చేద్దాం, ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు అన్నట్టు వాడిని ఒక తీవ్రవాదులని మేము టీచ్ చేసేవాళ్ళం. ఎవడిని? పాస్టర్ బృందాన్ని. ఆ ప్రజల్ని చెల్లా చెదురు చేసేవాళ్ళ? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అసలు ముందు అడుగు వేయడానికి ముందు లేదని వాళ్ళు. ఒకటి రెండు చేసారా? చాలా చేశారు. చాలా చేసాం. అప్పట్లో అంతా యూత్ గా ఉన్నాం కదా, టీనేజ్ కాలేజ్ డేస్. కాదు, ఇప్పట్లో కూడా అలా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పమంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఒకసారి తెలుసుకోమని చెప్తాను. మానవత్వం దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. ఈ దేశం మనకి నేర్పినటువంటి సంస్కారాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నడవాలని చెప్తాను. ఇప్పటి వరకు చెప్పాలంటే యూత్కి ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళండి తప్ప ఇలాంటి పనులకు వెళ్ళొద్దని మాత్రం చెప్తాను. సో ఆ తర్వాత మీరు అట్లా మీరే ధర్మం కోసం పరధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళని అడ్డుకోవడం, అటువైపు ఆకర్షించబడే వాళ్ళని కాస్త దురుసుగానే డిస్పస్ చేసేయడం, చెల్లాచెదురు చేయడం చేశారు. మరి తర్వాత మీరు చర్చికి ఎలా వెళ్ళారు? ఏ చర్చికి వెళ్ళారు? ఇంకో దీంట్లో ఆలయాల పరిరక్షణ కోసం ఒక కమిటీని పెట్టి మరుగున పడిపోయిన ఆలయాలు ధూపదీప నైవేద్యాలకి ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్ద ఉద్యమం కూడా నడిపాను నేను. ఓహో. దానికి ప్రకాశం జిల్లాతో పాటు చాలా ప్రాంతాలకి మరుగున పడిపోయి ఎక్కడైతే టెంపుల్స్ పడిపోయినాయో ఆ టెంపుల్స్ అన్ని మళ్ళీ నిలబెట్టాలని చెప్పేసి అప్పట్లోనే టీటీడీ చైర్మన్ గారికి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉత్తరాలు కూడా రాసేవాళ్ళం, మేము అర్జీలు పెట్టేవాళ్ళం. అంటే ఒక గుడి ఎందుకు మరుగున పడుద్ది అంటే ఒక కారణం అని చెప్పలేము. ఇప్పుడు నేను నా ఇల్లు ఎప్పుడు పాడుపడిపోద్ది, నా ఇంట్లో వాళ్ళు నా ఇల్లును ఊడ్చకపోతే, కడగకపోతే, తుడచకపోతే, అది నివాసయోగ్యంగా లేకపోతే, లేకపోతే మనుషులు వెళ్ళిపోతే. అలాగే ఒక చర్చి, ఇప్పుడు బ్రిటన్లో, ఇంగ్లాండ్లో చర్చిలు, స్వయంగా చర్చిలన్నీ లైబ్రరీస్గా, సోషల్ యాక్టివిటీస్ సెంటర్స్గా మారిపోయాయి, ఫంక్షన్ హాల్స్గా మారిపోయాయి. ఇప్పుడు సినిమా థియేటర్లన్నీ ఏమైపోయాయి? ఫంక్షన్ హాల్స్గా మారిపోయాయా లేదా? రైస్ మిల్గా మారిపోయి అవి తీసేసి కొన్ని మంది అపార్ట్మెంట్స్ కూడా వేసేసారు కదా. ఎందుకు సినిమా థియేటర్ పోయిందంటే దాని నిర్వహణ లోపము, తర్వాత జనాన్ని ఆకర్షించడంలో విఫలం అవ్వడము, లేదా టికెట్లు పెంచడము, స్నాక్స్ రేట్ పెంచడము, మంచి సినిమాలు రాకపోవడము, ప్రజలకి సెల్ ఫోన్లోనే రావడము, లేకపోతే ఓటీటీలు రావడము, ఇంట్లో టీవీలోనే అన్ని చూసుకునే అవకాశాలు ఉండడం వల్ల ఎన్నో కారణాలు. అవును, ఈ రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు ఏదైనా కానివ్వండి, అలాంటి టెంపుల్స్ కోసం వెళ్ళాలని ఒక స్పిరిట్ అయితే వచ్చి నేను చాలా మందిని గ్యాదర్ చేసి మొత్తం సమీకరించి చాలా ప్రయాణం చేశాను. దాంట్లో చాలా ప్రయాణం చేశాను. ఎన్ని గుళ్ళని నిలబెట్టారు మీరు? అంటే గుళ్ళు నిలబెట్టడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే ముందు సహకరించలేదు, సహకారం లేదు. ప్రజల సహకారం లేకపోతే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికంటే ధూపదీప నైవేద్యాలకి ఎక్కువగా
చందాలు దాతలు స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి ప్రజలు ఇచ్చే ఇస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో అలా అంత ఫ్లోటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చేయాలంటే కష్టం. అదో కారణం. రెండోది ఏంటంటే పూర్వం వచ్చేటప్పటికి ధర్మకర్తలు ఉండేవారు. ఆ జమీందారు గారు, ఆ రాజావారు ఎందుకు వాళ్ళ దేవుడి పేరు ప్రోత్సాహం మీద మాన్యాలు ఇచ్చేవారు, భూములను మానిచ్చేవారు, ఇచ్చేవారు, ఉండేవారు. అవన్నీ అగ్రహారాలు జరుగుతూ ఉండేవి. ఉండేవి. ఇప్పుడు ఆ స్థలాల్లో పండిన ఎగ్జాంపుల్ కాకినాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము చదువుకున్న రోజుల్లో తిరిగితే అప్పట్లో ఉన్న పిఠాపురం మహారాజా వారు చాలా టెంపుల్స్కి ఆయన ధర్మకర్తగా ఉండి ధూపదీప నైవేద్యాలకి ఏ లోటు లేకుండా ఆయన చూసుకునేవారట. దానికోసం ఇప్పటి కూడా పిఠాపురంలో పాటు కాకినాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా టెంపుల్స్కి ఏ డోకా లేదు ఈ రోజు కూడా. అంటే బలమైన పునాది వేసుకుంటూ వచ్చారు. అలా కొన్ని సంస్థానాలు సహకరించుకుంటూ వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ చాలా వరకు ముందుకెళ్తాయి. ఈ సంస్థానాలు అయిపోయిన తర్వాత జమీందారు వ్యవస్థలు కూడా పోయిన తర్వాత కొన్ని నిర్లక్ష్యం అవ్వచ్చు, ప్రజల నిర్లక్ష్యం అవ్వచ్చు. సో అయితే మీరు క్రైస్తవుడిగా మీ ప్రయాణం చెప్పండి. క్రైస్తవుడిగా నా ప్రయాణం ముందు అది బీజం పడింది కూడా కాకినాడలోనే. ఉమ్, అందులో మన క్రిస్టియన్ అవుట్రీచ్ సెంటర్ అని సిటీసీ అని మన ఏపీఎస్పి పక్కన రాయుడుపాలెం అని ఉంటుంది. ఉమ్. అక్కడ ఒక ఆయన ఎంఎస్ విలియమ్స్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఎంఎస్ విలియమ్స్ అని ఒక ఆయన ఉండేవారు. ఉమ్, దాని సిఓసి అనేవారు. అది క్రిస్టియన్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ ఉమ్, అని ఉండేది. ఫస్ట్ ఆయన పరిచయం అయ్యారు. మన కొంత ఫ్రెండ్స్ తోటి, అంటే మా కాలేజ్ డేస్లో కొంతమంది మా కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది చర్చికి వెళ్ళటం, ఆదివారం వచ్చేటోటికి వెళ్ళి పొద్దున్నే చక్కగా బయలుదేరిపోవటం బాగా ఆకర్షించినాయి. సరే ఆధ్యాత్మికంగా మనకి అక్కడ ఏదో ఉంది, కొంచెం ఆధ్యాత్మికంగా మనం బేస్ అవ్వాలన్న ఆలోచనతో ముందుగా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఆయనతో ఒకసారి నా బ్యాచ్మేట్స్ కొంతమంది పరిచయం చేశారు. ఇలా మాకు ఇలా ఉంటాడండి, రాజమండ్రి పరిసర ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయి, ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటాడు అని నన్ను పరిచయం చేశారు. ఆయన కూడా బాగా మాట్లాడారు. ఆయనతో ఉండగానే ఇంకొక ఆయన, పెద్ద ఆయన పాపారావు గారు అని ఒక ఆయన ఉంటారు, పెద్ద చర్చ ఆయనది కూడా. ఆయన తర్వాత ఆయన పరిచయం అయ్యారు. ఆయన తర్వాత జ్యోతికుమార్ రెడ్డి గారని ఆయన కూడా ఒక అనాథ శరణాలయంతో పాటు ఆర్ఫన్ హోమ్ నడుపుతారు. ఆయన పరిచయం అయ్యారు. ఆయన రెడ్డి గారు కూడా క్రైస్తవులేనా? ఆయన ఇంటి పేరు రెడ్డి అండి. రెడ్డి జ్యోతికుమార్ రెడ్డి అని ఉంటుంది. ఆయన వెలమదొరలో మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అమ్మగారు ఉండేవారు, పాపం ఆవిడే చాలా బాగా అందరినీ కూడా బాగా చాలా ప్రేమగా చూసేవారు. వాళ్ళ తమ్ముడు గారు ఆయన కలిసి. సో బైబిల్ని బాగా చదివారా? బాగా చదివారు. ఎన్ని గ్రంథాలు చదివారు? 66 గ్రంథాలు. కొంచెం లోతుగానే వెళ్ళాను. కొత్త నిబంధన, పాత నిబంధన కూడా పర్ఫెక్ట్ గా. కొన్ని గ్రంథాల పేరు చెప్పండి. అంటే బైబిల్ విభజన అనేది ఎలా ఉంటుందంటే కాండాల ముందు ఆది కాండం, అది చరిత్ర గ్రంథాలు అంటాం వాటిని. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ముందు కాండాలు చరిత్ర చెప్పే గ్రంథాలు. తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. తర్వాత లేఖనాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 14 లేఖనాలు ఉంటాయి. అవన్నీ కూడా కొత్త నిబంధనలు వస్తాయి. 2 భాగాలు, బైబిల్కి 2 భాగాలు ఉంటాయి. పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథం కానివ్వండి, నెహెమ్యా కానివ్వండి, ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు. అంటే రెండు విభాగాలు 4 విభాగాలుగా విభజించవచ్చు. చరిత్ర గ్రంథాలు ఉంటాయి, చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు. లేఖనాలంటే అపోస్తలుడైన పౌలు గారు కారాగారానికి వెళ్ళక ముందు రాసినవి ఉన్నాయి, దాని తదుపరి కూడా ఉన్నాయి. తర్వాత 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు ఉంటాయి. దీంట్లో ఇంకా లోతైనటువంటి విశ్లేషణకు పోతే దేవుని చేత ప్రారంభించబడిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ అపోస్తుల కార్యాల్లో బాగా వ్రాయబడి ఉంటుంది. సో మీరు చదవడం వరకేనా, బోధించడం, చెప్పడం కూడా చేశారా? బోధించేవాడిని. సువార్థికుడిగా నా ప్రయాణం. నేను ఏ సువార్త బృందాలను అయితే అడ్డుకున్నానో అలాంటి సువార్త బృందం నేను సొంతంగా నడిపేవాడిని. ఇది విచిత్రం కాదు. మీరు 7 ఏళ్ళు రామకృష్ణ మఠలో బార్న్ ఫ్రమ్ ది హిందూయిజం,
అక్కడ మీరు నేర్చుకున్నారు. ఆ, అక్కడ గీతాసారం చదివారు. యథాసారం ఒకటే కాదు, ఏమేమి చదివారు అక్కడ? ఆ, పురాణాలు అన్ని బాగా చెప్తాను. పురాణాలు కూడా. పురాణాలు బాగా చెప్తాను. కొన్ని వేదపట్టణంలో పురాణాల పేర్లు చెప్పండి. గరుడ పురాణం నుంచి మొదలుకుంటే గరుణ పురాణంతో సైతం మన అష్టాదశ పురాణాలు అష్టదశ పురాణాలు కూడా చెప్తాను. రెండోది ఏంటంటే సామవేదం, ఋగ్వేదం రెండు కూడా పట్టణం, సమవేదం, ఋగ్వేదం. ఋగ్వేదం కూడా ఉన్నాయి. ఉమ్, మూడోది ఏంటంటే ఇతిహాసాల్లో ఉమ్, చాలా లోతుగా వెళ్ళాను. ఉమ్, ఆ, ఉమ్, రెండోది ఏంటంటే చాలా మందికి ఉమ్, మరుగున పడిపోయినటువంటి ఉమ్. ధర్మవేద మహర్షి గురించి నేను చెప్పినంతగా ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పుండ్రేమో. ఎక్కడెక్కడ చెప్పారు, ఎలా చెప్పారు? ఆ, క్లాసెస్ చెప్పేవారా? మా పరిచయస్తుల్లో చాలా మందికి ఈ హైందవ ధర్మంలో నేను హైందవ ధర్మంలో ఉండగా ఉమ్, ఎవరన్నా ఋషుల గురించి ఏదైనా సబ్జెక్ట్ వస్తే చాలా మందికి తెలియనిది ఏంటంటే ఋషుల్లో కూడా కొంచెం చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప, ఉమ్, అంటే మెయిన్ అంత ఆ టాపిక్ మాట్లాడుకుంటే ఏ దేవుడు చూసినా జంజుమే ఉంటుంది కదా, అసలు జంజు లేని దేవుడు ఎవరు ఉన్నారని చెప్పేసి, దేవుడు గొప్ప వ్యక్తులు, జంతువు లేని గొప్ప వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పేసి ఇది ఉండేది. శూద్రుల్లో కూడా గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు, ఎవరు? గొప్ప గొప్ప మహర్షులు ఉన్నారు అవునా? అని చెప్పే ప్రయత్నంలో ధర్మవేద మహర్షి వారి గురించి నేను బాగా విపురంగా చెప్పేవాడిని. ఉమ్. ఆయన అతను శూద్రుడా? ఆయన శూద్రుడు, మాంసం వ్యాపారి. ఎవరు? ధర్మవేద మహర్షి. ఆయన ధర్మవేద శూద్రుడే కాకుండా ఆ, ఆయన మాంసం వ్యాపారి. ఉమ్, ఎక్కడ? మిథిలా నగరంలో. మిథిలా నగరం ఎవరి కొలువు? జనక మహారాజా వారి కొలువు. ఉమ్. సీతమ్మ తల్లి తండ్రి గారు. ఉమ్. ఇంకా ఏ ఏ మహర్షుల గురించి చెప్పేవారు? బ్రహ్మం గారి గురించి బాగా చెప్పేవాడిని. బ్రహ్మం గారు. ఉత్రూరి మధ్విరాట్ గారు. ఏమైనా పద్యం ఏదైనా చెప్పగలరా ఆయనది? అంటే వేమన గారి గురించి, వేమన గురించి చెప్తాను. వేమన గారి గురించి కూడా చెప్పావా? చెప్తాను. ఓ. ఉమ్. ఇంకా ఇక్కడ చాటుపద్యాలు శ్రీనాథుడి గురించి ఇంకా లోతుగా వెళ్ళాను. శ్రీనాథుడి గురించి చెప్పమంటే ఒక పద్యం చెప్పమని చెప్తాను. ప్లీజ్ ప్లీజ్. అంటే రెండు పద్యాలు చెప్పవచ్చు దాంట్లో. ప్లీజ్ చెప్పండి. సిరిగల వానికెయ్యడలా చేసిన కొలది నిష్ఫలంబగున్, నేరు గురి కాదు పేదలకు నేర్పిన సత్ఫలంబగున్, మేకుడు ఒక వర్షము వాడిన చేల మీదటన్ అంబుదుల కురవగ ఏమి ఫలంబు. భాస్కరది, భాస్కర శతకం కాదు. సరే, శ్రీనాథుడు చెప్పిన చాటు పద్యం కూడా ఒకటి ఉంది. శ్రీగల వానికి చెల్లును 16,000 పెండ్లు అడిగాను, తిరుమమునకు ఇరువురు భార్యరా పరమేశ గంగ విడుము పార్వతి చాలు. శ్రీనాథుడు చాటు పద్యం అది. ఇలా వేమన గారికి సంబంధించి కానీ పోతులూరు గారి గురించి చెప్పండి. అవన్నీ కొంచెం చాలా కాలం నుంచి ఎరైజ్ చేస్తూ వస్తున్నారు. వచ్చాను బుర్రంతగా. సో మరి వేదాలని మీరు 2 వేదాలని బోధించేవారు, 4 వేదాలని విన్నారు, పఠించాను. బోధించడం కాదు, పఠించాను. మహర్షుల గురించి బోధించారు. అంటే దాన్ని ఎట్లా అంటే అండి, సాధారణంగా ఈ అన్ని ధర్మాలు కూడా కొంచెం ఒకదానితో పోటీ పడతానే ఉంటాయి, సమూలంగానే మనకు కనపడతా ఉంటాయి. ఇప్పుడు క్రైస్తవ పాస్టర్ గా ఒక హైందవంలో తీసుకుంటే ఆంగికం బౌనం యశః వాచికం సర్వవామయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే సాత్వికం. మళ్ళీ అది మన బైబిల్లోకి వచ్చేటికి మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని ఉంటుంది. ప్యారలల్ గానే ఉన్నాయి రెండు కూడా. అంటే రెండు చూశాను నేను. కాదు, ఈ నాస్తికులు నీచులు అని ఎక్కడో బైబిల్లో ఉంటుందంట. నాస్తికులు నీచులని ఎక్కడ? బుద్ధిహీనులు తమ హృదయమునందు అది వేరే. దేవుడు లేడని సామెతల గ్రంథంలో సామెతలు అనేది ఎందుకు వచ్చినాయి అంటే వాడికి బుద్ధి నేర్పడానికి వచ్చినాయి తప్ప అది ఒకరిని విమర్శించడానికి వచ్చినటువంటిది కాదు. నేను ఇప్పటి కూడా ఒకటే చెప్తా, బైబిల్లో అసమానతలు లేవు, వేదాల్లో కూడా అసమానతలు లేవు, మనుషుల్లో ఉన్నాయి, వాటి చూసే చూపులో ఉంది. ఏ వేదం కూడా వాడిని హింసించమని చెప్పలేదు. ఎందుకు? శత్రు సంహారం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ఏంటి? ఆ రాక్షసులను కాపాడటానికి వివిధ రూపాల్లో వచ్చి ప్రజలను కాపాడటానికి. ఇప్పుడు నా ముందు నువ్వు నాస్తికుడు, నేను భక్తుని అనుకో, నా ధర్మ రక్షణ కోసం నిన్ను సంపమన్నది నా గ్రంథం అని అంటే ఏం చెప్తావు? చూపించమని చెప్తాను నేను. ఇదిగో ఈ రాక్షసుల సంహారం చేసి నువ్వు రాక్షసుడివి అంటే, రాక్షసు అంటే రాక్షసత్వం నేను ఎక్కడ ఉందని చెప్పి అడుగుతాను నేను.
నువ్వు మా దేవుళ్ళని అవమానిస్తున్నావు, హేళన చేస్తున్నావు, కించపరుస్తున్నావు, తిడుతున్నావు, బాధ పెడుతున్నావు అంటే ఏం చెప్తా? ఒక నవ్విన ఊరుకుంటాను. అతని అజ్ఞానం తొలగించే ప్రయత్నం చేస్తాను. అంతే. లేకపోతే నువ్వు క్రైస్తవ కుక్కవి, లేకపోతే నువ్వు ముస్లిం కుక్కవి అంటే అప్పుడు అడుగుతాను, నేను అతను కేకేసి అడుగుతా. ఉమ్, లోదరంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఉమ్, ఆర్సీఎంలో ఉన్న అబ్బాయికి ఇవ్వవు, ఉమ్, ఆర్సీఎంలో ఉన్న అమ్మాయిని ఉమ్. నువ్వు లూథర్ పెంటుకొస్ట్లో ఇవ్వవు, ఉమ్, ఈ మూడిట్లో ఉన్న అమ్మాయిల్ని ప్రొటెస్టెంట్కి ఇవ్వరు. ఉమ్. క్రైస్తవంలో ఎన్ని లోపాలు ఉన్నాయి మళ్ళీ? ఉంటాయి. ఇంతకీ మీరు ఈ చర్చ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఈ రాజమండ్రి మనం ఉన్న ప్రాంతంలో ఒక పెంటుకొస్ చర్చిలో ఉన్నాడు అనుకుందాం. ఉమ్, రేపు ఏదో పని మీద విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ వెళ్ళాడు అనుకుందాం. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటే మళ్ళీ అదే ఆర్సీఎం చర్చికో లేకపోతే అదే లోదరం చర్చికో వెళ్తాడు తప్ప ఈ పక్కన ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ చర్చికి ఇతను వెళ్ళలేడు. అయ్యో, మరి నీ వాళ్ళే పొరుగు వారిని ప్రేమించి అన్నారు కదా. అది బైబిల్లో రాస్తుంది, జనాలకి అది ఎక్కాలి కదా. ఓకే. మీరు పాస్టర్గా ఎక్కడ దాకా ప్రయాణించారు? మీ పాస్టర్ జర్నీ చెప్పండి. అంటే పాస్టర్ జర్నీ అనే కంటే సువార్థికుడిగా నా ప్రయాణం చాలా పెద్దది. ఎలా? కొంతమంది సువార్థికుల్ని కొత్త పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని ఉమ్, ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వారికి సువార్త చెప్పడానికి వెళ్ళేవాడు, దేవుడి కోసం తెలుసుకున్నామని చెప్పేవాళ్ళం. ఉమ్, కొంతమంది ఎవరైనా దాతలు, మనసున్న మహారాజులు చాలా మంది సహాయం చేసేవారు. ఉమ్, అక్కడ గిరిజనులకి వైద్య సదుపాయాలు గట్రా ఉండవు కాబట్టి మేము వెళ్ళేటప్పుడు ఎవరైనా నర్సును లేకపోతే కొంచెం వైద్యం తెలిసిన ఒక మెడికల్ ప్రాక్టీస్ని ఎవరినైనా తీసుకెళ్తే కొన్ని ఇంజెక్షన్స్ కానివ్వండి, రెగ్యులర్గా వాళ్ళకి ఏవేవి అవసరం అవుతాయో చూసుకుని పెడితే ఆ వైద్య సహాయం నిమిత్తం చాలా మంది మనసున్న మరణకు సహాయం చేసేవారు. అంటే మీరు వైద్యం ఇవ్వడానికి వెళ్ళారా, మీ మతాన్ని ఇవ్వడానికి వెళ్ళారా? అంటే దాన్ని ఎలాగంటే దాన్ని వాళ్ళ అవసరాన్ని మీ మతం వైపు సొమ్ము చేసుకోవడమే. ఎప్పుడు లేదండి, అట్లా ఎప్పుడు లేదు, అక్కడ ఏం లేదు. అలా వెళ్తే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఉంటారు. అప్పుడు మరి ఓన్లీ డాక్టర్ని తీసుకెళ్తే సరిపోతుంది కదా, సువార్త పేరుతో ఎందుకు వెళ్ళాలి? ఎగ్జాంపుల్ గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం క్రైస్తవ్యమే కనపడుతుంది. గిరిజనులో కూడా ఎక్కువ శాతం. మనకి సౌత్ ఆఫ్రికాలో ఒకటి కొటేషన్ ఉంటుంది, ఈ క్రైస్తవ పాస్టర్లు మా దేశానికి రాకముందు పచ్చని పంట పొలాలతో ప్రకృతి ఒడిలో మేము బతుకుతూ మా కింద నేల అలాగే ఉండేది. వీళ్ళు సంఖలో బైబుల్ పట్టుకొని వచ్చారు, మా సంఖలో బైబుల్ పెట్టారు, మా కాళ్ళ కింద ఉన్న నేలని, మా చుట్టూ ఉన్న సంపదని వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. ఓకే. అంటే ఎవరో ఒకరు మీలాగా మొదట ఆ ఏజెన్సీలో అయితే ఏసఐ పుట్టలే కదా. అంతే. గిరిజనులు హైందవులు ఏం కాదు, వాళ్ళు హిందూ ధర్మకర్తలు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ భాష వేరు, వాళ్ళ దైవము వేరు, వాళ్ళ ప్రకృతి వేరు, వాళ్ళ ఆరాధన వేరు, ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. మనం అనుకున్నట్టుగా మీ వేదాల్లో కానీ పురుష సూక్తంలో ఉన్నట్టుగా కానీ, లేకపోతే ఎక్కడున్నా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, లేకపోతే ఈ పంచములు, అతి శూద్రులు అనుకున్నాం కానీ గిరిజనులు ఎక్కడ ఇందులో లేరు కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో లేరు వాళ్ళు. ఇంకా అతి శూద్రులైన వాళ్ళు ఉండొచ్చేమో, అంటే వాళ్ళు లేనే లేరు. అంటే మనుస్మృతి చెప్పినంత ఇదిగా వాళ్ళు ఉండరు. మీరు మనుస్మృతి పైన పట్టుందా కాస్త? చదివారు? అభినందిస్తూ చదివారా, విమర్శిస్తూ చదివారా? అంటే గాడిదని గుర్రాన్ని ఒకే తాట కట్టలేము. అవును, నిజమే. అలాగే మనుస్మృతిలో అవి ఎలా ఉంటదంటే ఇటు నుంచి చూస్తే ఇటు కనిపిస్తుంది, అటు నుంచి చూస్తే అటు కనిపిస్తుంది. కళ్ళ మీద ఇది మనం అయితే ఒకటి దాన్ని మనుస్మృతి నేను చదివినప్పుడు దాన్ని ఎందుకు చదివానంటే దాన్ని ఎలా వర్ణించవచ్చు అంటే మన చేతిలో మనుస్మృతి చేతిలో ఉంటుంది. అనంతపురం కానీ కొన్ని రాయలసీమ జిల్లాలకు పోతే అక్కడ జోగిని వ్యవస్థ ఉంటుంది. ఇది చదివిన దానికి అక్కడ చూస్తున్న దానికి ఒక నిలువుటి అర్థంలా ఉంటుంది. నిజామాబాద్ లో కూడా జోగిని వ్యవస్థ ఉండేది. డాక్టర్ గోరా గారి కొడుకు విజయం గారు, హేమలత లవణం గారు, తర్వాత సమరం గారు, సరస్వతి గోరా లాంటి వాళ్ళు అక్కడ సెంటర్లు పెట్టి
పూర్తిగా చాలా నిర్మూలనకు చాలా బాగా అవేర్నెస్ కష్టపడ్డారు. తీసుకొచ్చారు. ముందు కృషి అవేర్నెస్ చేశారు. తీసుకొచ్చి నిర్మూలన చేయడానికి చాలా కృషి చేశారు. కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. దీని మీద విలియం కేరీ గారు అనుకుంటా సతీసాగమనం మనం మీద సతీష్ జగనం మీద చట్టం కూడా తీసుకొచ్చాడు. ఆయన పరిశోధన కూడా చేశాడు. పరిశోధన చేసి డానీ చక్రవర్తి వారి పాలన ఉంది అప్పట్లో అవును. భారతదేశం. అవును. బ్రిటిష్ వారు కాదండి, అది డానిష్ చక్రవర్తి. డానిష్ ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయన 9 పేజీలు నివేదికను సమర్పించి, అవును. అదే కాకుండా ఇంకోటి ఉంది దీంట్లో, ఉమ్. సతీష్ జగమనం ఒకటే మనకు తెలుసు, వెలుగులో రానిది ఇంకోటి ఉంది. ఉమ్. అది గుడిచాటు వ్యవస్థ. గ్రామాల్లో మీరు ఎక్కడైనా విన్నప్పుడు గుడిసెట్టు ముండ, ఉమ్. గుడిసెట్టు నా కొడక, గుడిసెట్టోడా అంటారు. గుడిసెట్టి అంటే ఈ శూద్ర జాతికి ఆ నోరు పలకలేక, లేకపోతే కొంచెం విద్యకి దూరంగా ఉండటం వల్ల వాళ్ళకి పలకటం రాలా. అది గుడి చాటు. ఉమ్. గుడి వెనకాల ఒక పంచాది కింద పెట్టి నవవధువుని ఉమ్. మొదటి 3 రాత్రులు ఈ పెళ్లి చేసినటువంటి ఈ బ్రాహ్మణ సమూహం వాడుకునేవారట మొట్టమొదట. ఉమ్. అది గుడిచాటు వ్యవస్థ. వారిని. ఉమ్. ఈ గుడిచాటు వ్యవస్థని కూడా ఉమ్. నిర్మూలనకి నడుం బిగించి దాన్ని కృషి చేసింది కూడా అదే విలియం కేరీ గారు. ఓ. చాలా మందికి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మన భావితరాలకి ఇప్పటికీ చాలా చరిత్ర పుస్తకాలు మనలాంటి వాళ్ళం చదివి వివరించకపోవడం వల్ల పుస్తక పరిచయం ఉన్నవాళ్ళు, పుస్తకం చదివే అలవాటు ఉన్న వాళ్ళు, లైబ్రరీతో అనుబంధం ఉన్న వాళ్ళు మాత్రమే చదువుతున్నారు. సామాన్య ప్రజలకి, తెలవాల్సిన ప్రజలకి ఇంకా తెలవాల్సింది చాలా ఉంది. అయితే మీరు సువార్థికులుగా వెళ్ళి ఏమేం చేసేవారు? ఒకటి వైద్యం ఇచ్చేవారు. వైద్యం చేసేవాళ్ళం. ఆ. తర్వాత అక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువు మానేసిన పిల్లలు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి విద్య అంటే ఏమిటో చెప్పేవాళ్ళం. యాక్చువల్లీ ఈ పనిని వైద్యాన్ని ఇవ్వడానికి భారత రాజ్యాంగం ప్రకారంగా, ప్రభుత్వ ప్రకారంగా వైద్య ఆరోగ్య శాఖ అవుతున్నట్టు ఒకటి, విద్య డ్రాప్ అవుట్స్ పడకుండా, వాళ్ళను మధ్యలో పోకుండా వాళ్ళని తిరిగి కొనసాగించాల్సినటువంటి విద్యాశాఖ ఏం కడుతున్నట్టు. ఒక మత బోధకులు, మత ఆచారకులైన మీరు విద్యా వైద్యం మీద ఫోకస్ చేసి విద్యా సంస్థలు పెడతారు, మీరు వైద్యశాలలు కట్టిస్తారు. మీరు ఇది క్రైస్తవులు అయితే మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్, హైందవ సోదరులు అయితే వాళ్ళు కూడా సరస్వతి పాఠశాలలు, కొన్ని వాసవ్య పాఠశాల, రకరకాల పాఠశాలలు పెడుతున్నారు కదా. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన హైందవులో నేను వెతికాను కానండి, ఎక్కడ నాకు తారసపడలేదు. మెయిన్ ఉమ్. వేద పాఠశాలలో కొంతకాలం వరకు కూడా ఇప్పటికీ కూడా శూద్రులకి ప్రవేశమే లేదు కదా విద్య అభ్యసించడానికి, వేదాలు అభ్యసించడానికి. ఈ మధ్యకాలంలో కొన్ని పాఠశాలలు ఉన్నాయి, అన్ని పాఠశాలలు కూడా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికి కూడా దళితులకి ఎవరికి దాంట్లో ప్రవేశం లేదు. అంటే ప్రవేశం లేదంటే అటేడు తరాలు ఇటేడు తరాలు తీసే చూసుకోవాలని వాళ్ళ ధర్మ గ్రంథాలు సూచిస్తున్నాయి. కాబట్టి నీ బ్లడ్లో, మీ నాన్నగారి బ్లడ్లో కాస్త కలుషితం ఉంది అని లెక్కేసుకుని మరి పాశ్చాత్య సంస్కృతిని విసర్జించమని చెప్పేసి పెద్దల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఇంటికి ఒకళ్ళని ఈ రోజు చూసుకుంటే పాశ్చాత్య దేశాలను స్థిరపడుతున్నారు. దాన్ని ఎలా తీసుకుందాం? ఓకే, మళ్ళీ మనం వివాదాల వైపు వెళ్ళకుండా, సో మీరు ఒక రకమైన సువార్త ప్రచారకులుగా వెళ్ళారు. దానికి సంబంధించినవన్నీ కూడా మేము నాకు ఫోటో చూపించినవన్నీ కూడా మనం చూడొచ్చు. అవును, చూడొచ్చు. సో ప్రార్థన చేసేవారు. 1 నిమిషంలో 2 నిమిషాల్లో ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తారు? సింపుల్ గా చేసేవచ్చండి, ఎలా సింపుల్ గా. చెప్పండి ఒకసారి. మహాగణ, మా పరిశుద్ధ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చూడండి గొప్ప అవకాశాన్ని బట్టి ఉదయకాల సమయంలో మరి మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి నరేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరబడును, వెతకుడి మీకు దొరకని సెలవిచ్చావు ప్రభువా. బైరి నరేష్ గారు చేస్తున్న ప్రయాణాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి పరివారాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయన మీ సన్మార్గంలో నడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి బిడ్డ రాకపోకలందు మీరే తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇది ఒకవేళ పూజ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? చేస్తే నాకు శటకోపం ఉండాలి, నాకు పళ్ళెం ఉండాలి, ఆ ప్రాసెస్ వేరే కదా. అవేమన్నా మంత్రాలు అవి చదవడం వచ్చా? అవి కొంచెం చదువుతా. ఏమైనా చదవండి ఒకసారి చూద్దాం. అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ. సరే, అయితే ఇప్పుడు పాస్టర్గా ప్రార్థన చేశారు, పూజలు చేశారు, చర్చిలని ధ్వంసం చేశారు, కూటాలని కూల్చేశారు, తర్వాత మీరే స్వార్థకులు అయ్యారు. ఇవన్నీ తిరిగి 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 వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్? కన్క్లూజన్ లో 40 ఏళ్ళ లోపే ఇవన్నీ జరిగిపోయాయి. చాలా వచ్చేస్తాయి. ఒక స్వయం ఎంప్లాయీగా 30+ కి ఇవన్నీ చాలా చూసేశారు. 30+ కి చాలా చూసేశారు. అంటే నేను 3-4 ఇయర్స్ గా మీరు
ఇప్పుడు సువార్తకి వెళ్తున్నారా ప్రచారం చేయడానికి? లేదండి, ఇప్పుడు ఏం లేదు. పూజకి వెళ్తున్నారా? ఏం లేదు. కానీ అంతకుముందు మీరు మంచి ఆధ్యాత్మికంగా చాలా పెద్ద ప్రయాణం చేశాను కానీ ప్రజెంట్ ఏం లేదు. ఇప్పుడు మీరు అయితే క్రైస్తవుడా, హిందువా? నేను ప్రజెంట్ అయితే భారతీయుడిని. మరి ఆ మత గ్రంథాలు ఈ మత గ్రంథాలు కాకుండా ఇప్పుడు మీరు భారత రాజ్యాంగంపై నిపుణులుగా నేను మారారు. రాజ్యాంగం గురించి అందరికి తెలియజేస్తానండి. ఇప్పుడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాను. వెరీ నైస్. నేను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ విజ్ఞాన వికాస శిక్షణ కేంద్రం అనే సంస్థను స్థాపించి రాజ్యాంగం మీద అవగాహన లేని వ్యక్తులకి అవగాహన కల్పించడానికి కొన్ని శిబిరాలు పెట్టడం, చాలా ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల పెట్టాను. అంతే. చాలా మంది దానికి అంబేద్కర్ వాదులు నన్ను బహుగా ప్రోత్సహించారు, ప్రోత్సహించి మీ వనరు మీ సేవలు వాడుకున్నారు. వాడుకున్నారు. సో ఇప్పుడు మీరు ఏ దేవుని నమ్మరా? లేదు. ఓ, మీరు అసలు నాకు మీకు ఎలా కనెక్షన్ అయ్యింది? మనం మొదటిసారి కలవటం. అవునండి, అవును. ఈ రోజు ఫస్ట్ మాకు విజయవాడ మీదుగా వెళ్ళే, హైదరాబాద్ వెళ్ళే దారి క్లోజ్ అయ్యింది, క్లోజ్ అయింది. ఖమ్మం మీదుగా వెళ్ళే దారి క్లోజ్ అయింది, రైలు రాకపోకలు కూడా ఆగిపోయాయి అని తెలిసి ఈ రాజమండ్రిలో మా జిల్లా అధ్యక్షుడు విజయ్ వాళ్ళ ఇంట్లో లేట్ నైట్ 11:30కి వచ్చి స్టే అయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఇటు మారేడు మీదుగా వెళ్దామంటే అది కూడా కట్ అయిపోయింది. ఘాట్ రోడ్ కూడా క్లోజ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ వేరే సత్తుపల్లి మీదుగా సత్తుపల్లి నుంచి అసూరపేట సత్తుపల్లి రోడ్డు బాగుంటుంది మీకు. ఓకే, మరి ఒక నాస్తికుడిగా మీ మిగతా జీవితం రియలైజ్ అయ్యి చట్టాలతో సహజత్వంతో సాగుతున్నందుకు మీకు అభినందనలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.